గుడ్ మార్నింగ్ మాస్కోకి అయితే వచ్చిన నిన్న యాకూత్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఎందుకో నాకు తెలియదు, టికెట్ క్యాన్సిల్ అయింది నాది. సో అందుకని మాస్కో వచ్చిన. అదేదో వెదర్ ప్రాబ్లం ఉందంట, అందుకని టికెట్ క్యాన్సిల్ అయింది. నాకన్నా ముందు కొంతమంది వెళ్ళారు కానీ మరి నాది అయితే క్యాన్సిల్ అయింది. బ్యాడ్ లక్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా. సో ఈరోజు వచ్చేసి మాస్కో మొత్తం తిరిగేద్దాం. స్నో పడుతుంది ఇక్కడ మార్నింగ్. ఇది వచ్చేసి నా హాస్టల్. పడుతుంది కదా, క్యాబ్ హాస్టల్. సో ఇప్పుడే స్నో పడుతుంది మంచిగా. సూపర్ ఉంది లొకేషన్. సో ఈరోజు వచ్చేసి మాస్కోలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో చూసి ఒక 2 days ఇక్కడ ఉండి తర్వాత ఇండియాకి వచ్చేద్దాం. సో మళ్ళా నెక్స్ట్ టైం అయితే యాకూత్ ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇది కావట్లేదు. మొత్తం స్నో పడుతుంది. మీకు కనపడుతుందో లేదా నాకైతే తెలియదు కానీ సూపర్ ఉంది అసలు. ఫస్ట్ టైం ఇట్లా స్నో పడుతుంటే వావ్. సో ఈరోజు అయితే రెడ్ స్క్వేర్కి అవి ఇటుకి వెళ్దాం. దెన్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ ఒకటి కవర్ చేసుకుని ఇంకేమున్నాయి చూద్దాం ఈరోజు. రేపు కూడా మాస్కోలో ఇంకేమన్నా ఉంటే చూద్దాం, మ్యూజియం అవి. దెన్ బ్యాక్ టు ఇండియా. స్నో అయితే మీకు కనపడుతుందో లేదో కానీ సూపర్ ఉంది అసలు. ఈ చర్చ్ మొత్తం ఇది వచ్చేసి రష్యన్ లాంగ్వేజ్లో రాస్తుంది. చూద్దాం మరి దానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందా లేదా తెలియదు. చాలా పెద్దగా అయితే ఉంది చర్చ్. సో వెరీ బ్యూటిఫుల్. వావ్, ఎవరు కట్టిరో కానీ సూపర్ కట్టిరు ఇదైతే. అప్పుడప్పుడు ఇట్లాంటివి చూడాలి. సో లోపలికి కెమెరా నాట్ అలౌడ్, రికార్డింగ్ నాట్ అలౌడ్ అంట. సో చూడాలి. లోపల మనం రికార్డ్ అయితే చేయలేం, ఎందుకంటే అలౌ లేదు. బట్ చూసేది వచ్చేద్దాం. అక్కడ ఫస్ట్ కెమెరా నాట్ అలౌడ్ అవన్నీ పెట్టిరు. సో ఒకసారి మామూలుగా అయితే చూసేసి వచ్చేద్దాం. చర్చికి పోయినా లోపల కెమెరా అలౌ చేయలే, కానీ చాలా బాగుంది లోపల. లోపల సెక్యూరిటీ గార్డులు వచ్చి ఒక 15 మంది 20 మంది ఉన్నారు. అన్నీ చెక్ చేస్తున్నారు. స్పెట్స్ పెట్టుకొని అట్లే ఏం పెట్టుకొని అట్లే, కానీ లోపల చాలా బాగుంది. నేను మనీలోకి వెళ్ళినప్పుడు దానికన్నా ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ స్క్వేర్కి వెళ్దాం. అది ఏడుందో నాకైతే తెలియదు, గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోవాలి. ఇప్పుడు ఒకవేళ చూస్తా, ఏమన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చెప్తే దాంట్లో వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి 3 kilometers ఎంత ఉందని చూపిస్తుంది. చెక్ చేసి అక్కడికి వెళ్ళినాక కలుస్తా.
స్క్వేర్ వచ్చేసి మా హోటల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఆ చర్చ్ వచ్చేసి పక్కకే ఉంది, మా హోటల్లోంచి కూడా చూడొచ్చు ఆ చర్చ్. సో మనం ఇప్పుడు వచ్చేసి రెడ్ స్క్వేర్కి వెళ్తున్నా, ఇంకో 1 కిలోమీటర్ ఉంది. వాకింగ్ చేస్తున్నా, స్నో ఎక్కువ పడుతుంది. టెంపరేచర్ వచ్చేసి -3 ఉంది. ఓకే, -3లో నేను ఓకే, ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా -3 ఉంటుంది కాబట్టి సో అంతగా ప్రాబ్లం ఏం లేదు. చేతికి గ్లౌజెస్ కూడా వేసుకోవాలి అందుకనే. సో ఇది ఒకటే ఎందుకు పెట్టుకున్నా అంటే స్నో వచ్చి పడుతుంది, తర్వాత వాటర్ అవుతుంది అది. సో అందుకనే వాకింగ్ చేసేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు అక్కడ చూపిస్తా. ఇది వచ్చేసి అలెగ్జాండర్ స్టాచ్యూ. ఇది రెడ్ స్క్వేర్ దగ్గరికి వచ్చేసాం. ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్ తిరిగితే రెడ్ స్క్వేర్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయినాక ఏముంటుందో చూద్దాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. రెడ్ స్క్వేర్ వచ్చిన కనిపిస్తుందా రెడ్ స్క్వేర్? ఇంకా టైం పడుతుంది, కొంచెం వాక్ చేస్తే పడుతుంది నాకు తెలిసి. ఫస్ట్ టైం చూస్తున్నా నేను, ఎప్పుడు టీవీలో ఫోటోల్లో చూస్తాను కానీ ఎయిర్పోర్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా ఓకే, మాస్కో చూడడానికి ఓకే, మంచిగానే ఉంది. ఎవరైనా ఫోటో దింపితే మంచిగా ఉంటుంది, ఎవరినైనా అడగాలి ఫోటో దింపు. వావ్, ఏమన్నా ఉందా రెడ్ స్క్వేర్? పుట్టిన మామ ఇల్లు. రెడ్ స్క్వేర్, మాస్కో. వావ్, స్నోలో అయితే భలే ఉందబ్బా చూడ్డానికి. నిజంగా స్నోలో వచ్చినా కాబట్టి మంచి అదృష్టం కలిసి వచ్చింది నాకు, లేకపోతే ఏముంది. వావ్, ఇట్స్ వావ్, జస్ట్ వావ్. వావ్, లోపలికి వెళ్ళి వచ్చేమో చూద్దాం, నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళి అడుగుదాం, మరి పంపిస్తారా ఈ రెడ్ స్క్వేర్ అంటే ఏంది, లోపల ఏముంటుందో మనకైతే తెలియదు. సో అక్కడికి వెళ్ళినాక చూస్తా. సో యా, పబ్లిక్ బాగానే ఉన్నారు ఇంత స్నోలో కూడా. ఇంకా ఓపెన్ చేయలే, మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఈ 11 o'clock ఓపెన్ చేస్తారంట, ఇంకా ఓపెన్ చేయలే. పబ్లిక్ బాగానే ఉన్నారు ఈరోజు. సో ఓపెనింగ్ వచ్చేసి 11 o'clock. ఇక చూద్దాం మరి 11 o'clock ఓపెన్ అవుతుందా లేదా. ఇది మొత్తం స్లిప్ అవుతుంది, లోపల ఏముంటుందో మరి నాకు తెలియదు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను.
ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఫుడ్ కోర్ట్స్ ఇట్లాంటి కొంచెం చిన్న చిన్న షాపులు అవన్నీ పెట్టారు. బాగుంది, మంచిగా ఉంది. రష్యాకి సంబంధించినవి ఉన్నాయి. హ్యాండ్స్కి ఇవి పోలీసులు బాగానే ఉన్నారు. జ్యూస్ ఉంది, మనం జ్యూస్ తాగేద్దాం. ఇది ఏం జ్యూస్? లెమన్ జ్యూస్. మనం తాగే జ్యూస్ కాదు. మొన్న రష్యాలో బాగా రాస్తున్నారు, మనకేం అర్థం కాదు. మన తెలుగులో ఏమన్నా రాసినా అర్థం కానీ ఇదంతా రష్యాలో లాంగ్వేజ్లో ఉంది. అక్కడికి ఇస్తకి అనేది కాదు చూడాలి. ये जूस आएगा और легко заметить, когда можно услышать мир. Если стрелка призывает смотреть вверх или вниз, то пусть вверх летает. А если стрелка будет направлена на 3 или на 9, то